ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ ఏది అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మనకు టైటానిక్ షిప్. కానీ టైటానిక్ షిప్ కన్నా 2 రెట్లు అతిపెద్ద షిప్ ఒకటి ఉందని మనలో చాలా మందికి తెలియదు. దాని రిపేర్ ఖర్చు తెలిస్తే మనమందరూ ఆశ్చర్యపోవలసిందే. మరి అటువంటి పెద్ద షిప్ ను ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తరువాత ప్రపంచంలో అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఓ నౌకను తయారు చేసింది. ఆ నౌక పేరే సివైజ్ జైంట్. ఈ సివైజ్ జైంట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. దీనిని 1974-79 మధ్యలో జపాన్ కంపెనీ అయిన సుమోటో హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఈ నౌక పొడవు టైటానిక్ షిప్ కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కార్గో షిప్ గా ప్రపంచానికి పరిచయమైంది. సివైజ్ జైంట్ నౌకను గ్రీకు వ్యాపారవేత్త కోసం జపాన్ దేశంలోని ఒపామా షిప్ యార్డ్ లో నిర్మించడం ప్రారంభించారు. కానీ ఓడ నిర్మాణం చాలా ఆలస్యం కావడంతో ఆర్డర్ చేసిన ఓనర్ ఈ నౌకను నిరాకరించారు. అప్పటికి ఈ నౌకకు ఎటువంటి పేరు పెట్టలేదు. ఒపామా షిప్ యార్డ్ లో ఈ అతిపెద్ద నౌక నిర్మించడం వల్ల దీనికి మొదట్లో ఒపామా అని పేరు పెట్టారు. కంపెనీ దీనిని ఆ తరువాత చైనాకు అప్పగించడం జరిగింది. చైనా చేతుల్లోకి చేరిన తరువాత దీనిని సివైజ్ జైంట్ అని పేరు పెట్టారు. ఈ నౌక అప్పట్లో ముడి చమురు రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించేవారు. 1988లో సివైజ్ జైంట్ నౌక ఇరాన్ నుంచి ముడి చమురు తీసుకుని బయలుదేరి లరాక్ ద్వీపంలో ఆగింది. అప్పటి ఇరాక్ అధ్యక్షుడైన సద్దాం హుస్సేన్ వైమానిక దళం ఈ నౌకపై దాడి చేసింది. ఆ సమయంలో ఇది చాలా వరకు దెబ్బతింది. ఈ ఓడను మరమ్మత్తు చేయడానికే ఏకంగా $100 మిలియన్ ఖర్చు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 2100 కోట్లు. సివైజ్ జైంట్ నౌక దాదాపు 1500 అడుగుల పొడవు ఉంది. 1988 తరువాత దీన్ని పూర్తిగా మరమ్మత్తు చేసి 1991లో నార్వేయన్ కంపెనీకి విక్రయించారు.